జపాన్ దేశంలోని ఐచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన ఐచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర శాసనసభను సందర్శించింది. సందర్శనకు వచ్చిన ఆ బృందానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. జపాన్ దేశంలోని ఐచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన ఐచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర శాసనసభను సందర్శించింది. ఫోరం చైర్మన్ హిరిహితో కొండతో పాటు 9 మంది ఐచి రాష్ట్ర ఎమ్మెల్యేల బృందానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి అధికారులు స్వాగతం పలికారు. సభాపతి ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ ఐచి రాష్ట్ర సభ్యుల బృందం వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు ఉన్నతమైనవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 2014లో నూతనంగా ఏర్పడిందని, శాసనసభలో 119 మంది సభ్యులు, శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. శాసనసభ సభ్యులను ఎన్నికల ద్వారా నేరుగా ప్రజలు ఎన్నుకుంటారన్నారు. తెలంగాణ శాసనసభలో చర్చలు అర్థవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా మార్చడానికి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం, జపాన్ దేశాల మధ్య మొదటి నుండి చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పటికీ పెట్టుబడులకు అన్ని విధాలుగా మంచి వాతావరణం ఉన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఇక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 36,000 ఎకరాల్లో నూతనంగా ఫ్యూచర్ సిటీని అత్యంత వైభవంగా నిర్మిస్తుందని, ఇప్పటికే అనేక జపనీస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ఆయన వివరించారు. ఇండియాలోనే నెంబర్ 1 నగరంగా హైదరాబాద్ నగరం నిర్మితమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జపాన్ బృంద సభ్యులకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు.